అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకటంతోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మరి ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు 1వ తారీఖు మార్చి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాలం మనకి ఇవ్వబడిన కృపావార్తను మనం చూసినట్లయితే రండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనం. మనం చూసినట్లయితే, యెహోవా మహా ఘనత వహించిన వాడు, ఆయన బహు స్తుతినొంద తగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి కృపావార్తను చూసినట్లయితే ప్రియులారా, రాయబడిన మాట ఏంటంటే, యెహోవా మహా ఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్న మాట ఏంటంటే, ఆయన మహా ఘనత వహించిన వాడు కాబట్టి ఆయన బహుగా స్తుతి నొందిన వాడన్న సంగతిని మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని ఆ యొక్క స్తుతి నొందించబడటానికి తగినవాడు లేదా దానికి యోగ్యుడు అని కూడా మనం చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన అత్యంత స్తుతికి యోగ్యుడు అని కూడా వ్యాఖ్యానంలో ఎలా ఉంది. ఆయన అత్యంతమైనటువంటి స్తుతికి యోగ్యుడిగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ పునరుద్ధానపు రోజు అత్యంత స్తుతికి యోగ్యుడైన ప్రభుని మనం ఆరాధించాలి. ఎలాంటి స్తుతికి ఆయన యోగ్యుడు అని అంటే చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. అంటే ఆయన ఎలాంటి శ్రేష్టకరమైన స్థుతులకు యోగ్యుడు అంటే ఒక 5 విషయాలు చూస్తాం. శ్రేష్టకరమైన వాటిలో మొదటిది రండి, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము మరి 5వ వచనము మనకి ఇక్కడ కనపడుతూ వస్తుంది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినట్లయితే దేవుని లేఖన భాగాల్లో ఇక్కడ మనం చదువుతున్నా చూడండి. అప్పుడు లేవీయులైన యోషువ, కద్మియేలు, బాని, షబ్నియా, సెరబ్యా, హోదియా, షెబన్య, పేతహయ అనువారు నిలవబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించడని చెప్పి ఇలాగూ స్తోత్రం చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రాలు మించిన నీ ఘనమైన నామం స్తుతించబడును గాక. మొట్టమొదటిగా చూస్తున్నాం, ఆయన అత్యంత స్తుతికి యోగ్యుడు. ఆయన ఎలాంటి స్తుతులకు యోగ్యుడు అంటే మొదటి కోణాన్ని చూస్తున్నాం, ఘనమైన నీ పేరును బట్టి. సో భూమి మీద ఏదైతే ఘనమైనటువంటి దేవుని పేరుందో, ఈ యొక్క ఘనమైన దేవుని బట్టి, ఆ దేవుని యొక్క నామాన్ని బట్టి, ఆయన శ్రేష్టకరమైనది ఘనమైనటువంటి దేవుని నామాన్ని కలిగిన వాడు ఉన్నాడు. కాబట్టి ఘనమైన దేవుని నామాన్ని దేవుని నామం కలిగినటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ ఘనమైన నామము అంటే ఘనమైన దేవుని నామానికి వచ్చే యోగ్యత, దానికి అర్హతలు ఏదైతే ఉన్నాయో, ఒక ఘనమైన నామాన్ని ఎలాగైతే ప్రజలు స్తుతిస్తారో, ఒక ఘనమైన నామాన్ని ఎలాగైతే ప్రజలు ఘనపరుస్తారో, ఒక ఘనమైన నామముని ఎలా హెచ్చిస్తున్నారో, ఆ హెచ్చించబడే ఘనమైన నామము, ఆ ఘనపరచబడేటటువంటి ఘనమైన నామము, ఆ ఘనమైన నామాన్ని ఘనపరుస్తున్నటువంటి స్తుతులకు, ఆ స్తుతులను పొందటానికి యోగ్యుడు ఎవరంటే ఇంత గొప్ప దేవుడు మనం బైబిల్లో చూస్తూ వస్తున్నాం. నెహెమ్యా గ్రంథంలో ప్రియులారా, దేవుని వాక్యం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో 5వ వచనంలో ఘనమైన నీ నామం అంటే చాలా ఘనమైనటువంటి తన నామమును బట్టి మనం స్తుతిస్తున్నాం దేవుని. ఆ ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు పొందటానికి ఆ ఘనమైన నామం ఆ ఘనమైన నామం ఎవరికి ఉంది, ఆ స్తుతులకు ఎవరు యోగ్యులంటే మనం చూస్తున్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం చూడగా, యెహోవా మహా ఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినందదగిన వాడు. సో ఆయన నామము ఘనమైనది కాబట్టి ఒక ఘనమైన నామాన్ని ప్రజలు ఆరాధించినప్పుడు ఆ ఘనమైన నామానికి వస్తున్న స్తుతులను బట్టి అవి పొందటానికి యోగ్యుడు ఎవరంటే ఆ ఘనమైన నామం కలిగినటువంటి మహోన్నతుడైన దేవుడే. అదే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో రాయబడుతుంది, ఆయన ఘనమైన నామమును బట్టి వస్తున్న స్తుతులు పొందడానికి యోగ్యుడని. ఇక రెండోదిగా చూసినట్టయితే రండి, ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్టయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో మనం రెండో కోణాన్ని చూస్తున్నాం. 23వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనం. ఇక్కడ 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడి మరియు 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాయిద్య శేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడి. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండో కోణం ఏంటంటే అత్యధికమైనటువంటి మనుషుల ద్వారా స్తుతించబడుతున్నటువంటి గొప్ప దేవుడు. అంటే అత్యధికమైనటువంటి మనుషులు
అంటే చాలామంది దాదాపు 4,000 మంది దేవుని స్తుతిస్తున్నారంటే ఈ 4,000 మంది గొంతులో నుండి ఆ 4,000 మంది స్వరములో నుండి ఆ గొంతులో నుండి వస్తున్న స్వరములో నుండి ఆ స్వరం ఏదైతే వినిపించబడుతుందో దేవుని స్తుతించబడుతున్నటువంటి అనుభవం ఏదైతే ఉందో ఆ స్వరము అది పొందటానికి ఆ యొక్క 4,000 మంది స్తుతిస్తున్నప్పుడు ఆ స్తుతులు పొందటానికి కూడా ఆయన యోగ్యుడిగా ఉంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అధికమైన మనుషుల్లో నుండి వస్తున్నటువంటి స్థుతిని పొందటానికి అర్హమైన వాడుకంటూ ఆయన ఉంటూ వస్తున్నాడు. సో చాలామంది భూమి మీద ఎంతమంది ప్రతి ఆదివారం ప్రతి సందర్భంలో దేవుని స్తుతిస్తున్నా ప్రతి సందర్భంలో ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నా అధికమైన మనుషులు దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ అధికమైన మనుషులు స్తుతిస్తున్నటువంటి స్తుతులను పొందటానికి ఆయన యోగ్యుడిగా ఉంటూ వస్తున్నాడు. ఇది రెండో కోణం. సరే, మూడో విషయాన్ని చూస్తున్నట్టయితే ఇక్కడ రాయబడుతున్నమాట కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం. మనం కీర్తనల గ్రంథం 9వ అధ్యాయంలో చూసినట్టయితే మొదటి వచనంలో మరొక మాటను మనం చూస్తాం. ఏంటి మొదటి వచనం అని అంటే చూడండి, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. సో ఇక్కడ మూడో కోణం చూస్తున్నాం. ఆయన స్తుతుల గురించి మనం చూస్తున్న మూడో కోణం ఏంటంటే ఆయన స్తుతించబడటానికి యోగ్యుడు. ఆయన అత్యంత స్తుతికి యోగ్యుడు. ఎలాంటి స్తుతులు కంటే ఒకటి ఘనమైన నామాన్ని బట్టి వస్తున్న స్తుతులకు, ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నారు కదా ఆ స్తుతులకు యోగ్యుడు. 2, అధికమైన మనుషుల్లో నుండి వస్తున్నటువంటి స్తుతికి ఆయన యోగ్యుడు. 3వదిగా చూసినట్లయితే పూర్ణ హృదయంతో, ఒక వ్యక్తి పూర్ణ హృదయంతో దేవుని స్తుతిస్తున్నాడంటే ఆ పూర్ణ హృదయంతో దేవుని స్తుతిస్తున్నాడు కాబట్టి ఆ స్తుతిని పొందటానికి ఆయన యోగ్యుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక మనుషుడికి పూర్ణ హృదయాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆ పూర్ణ హృదయంతో మానవుడు దేవుని ఆరాధన చేసినప్పుడు ఆ స్తుతులు పొందటానికి ఆయన మాత్రమే అర్హత కలిగిన వాడుకుంటూ వస్తున్నాడు. ఒక మనిషి పూర్ణ హృదయంతో ఆరాధన చేస్తుంటే అది వేరే వాటికి వెళ్ళకోకుండా తన పూర్ణ హృదయంతో చేసే ఆరాధనని ఆ స్తుతిని ఆయన పొందటానికి ఘనమైన వాడిగా అర్హమైన వాడుకుంటూ వచ్చాడు. ఒక వ్యక్తి పూర్ణమైన హృదయంతో దేవుని ఆరాధన చేస్తే ఆ ఆరాధన పూర్ణ హృదయంతో చేసే ఆరాధనని పొందటానికి, ఆ స్తుతిని పొందటానికి యోగ్యుడిగా ఉన్నాడు ఆయన. ఇది 3వ కోణం. 4వ విషయాన్ని చూసినట్టయితే ఇక్కడ రాయబడుతుంది. రండి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము మనం చూసినట్టయితే 8వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 8వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. 14వ వచనం, 2వ దినవృత్తాంతముల గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ రాయబడుతున్న 4వ మాట, అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములను జరుపుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకులను కట్టడను బట్టి అనుదినము యాజకుల సమ్మూఖమును స్తుతి చేయుటకు ఉపచారకులను ఉండుటకును వంతుల చొప్పున లేవిన ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకు నియమించాను. కాబట్టి ఇక్కడ మనం 4వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటిదంటే అనుదినము. సో మొట్టమొదటిగా ఏ స్థుతికి అత్యంత స్థుతికి ఆయన యోగ్యుడు. ఏ స్థుతికి యోగ్యుడు అంటే ఘనమైనటువంటి నామాన్ని బట్టి, ఏ ఘనమైన నామాన్ని బట్టి స్థుతించబడుతున్నారో ఘనమైన నామాన్ని బట్టి వస్తున్న స్థుతులకు ఆయన యోగ్యుడు. ఎందుకంటే ఆ నామమే యేసు ప్రభువు కాబట్టి. 2వదిగా చూస్తున్నట్టు అధికమైన మనుషుల్లో నుండి రాబడుతున్నటువంటి స్థుతికి ఆయన యోగ్యుడు, ప్రతి గొంతులో నుండి వస్తున్న స్థుతికి. 3వదిగా చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు పూర్ణ హృదయంతో ఎవరైతే స్థుతిస్తున్నారో దేవుని ద్వారా పూర్ణ హృదయం పొందుకుని ఆ స్థుతులకు ఆయన యోగ్యుడు. 4వదిగా చూస్తున్నట్లయితే అనుదినము. ప్రతి మనిషి అనుదినము దేవుని స్తుతిస్తూ వస్తున్నాడు. అనుదినము దేవుని స్తుతిస్తున్నాడు కాబట్టి అనుదినము దేవుణ్ణి స్తుతిస్తున్న ఆ స్తుతులకు ఆయన మాత్రమే యోగ్యుడు, ఆయన మాత్రమే అర్హుడిగా కనపడుతూ వస్తున్నాడు. ఒక మనిషి ఉదయం లేచిన కానీ రాత్రి పడుకునేంత వరకు తన జీవితంలో దేవుడు చేస్తూ వచ్చిన మేళ్ళన్నిటి బట్టి తలపోసుకుంటూ రాత్రంతా దేవుడు కాపాడిందని బట్టి కానీ ఈ రోజంతా దేవుడు కాపాడిందని బట్టి కానీ దేవుడు తనకు చేసిన మేళ్ళని బట్టి కానీ అనుదినము ప్రతిరోజు దేవుడు తను చేస్తున్న మేళ్ళని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు మానవుడు. ఏదైతే అనుదినము మానవుడు దేవుని స్తుతిస్తున్నాడు, అనుదినము దేవుని స్తుతిస్తున్నటువంటి ఆ స్థుతుల మీద ఆ స్థుతిని పొందటానికి ఆయన అర్హుడుగా ఉంటూ వచ్చాడు. ఇది 4వ మాట. ఇక 5వ విషయం కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము మనం చూసినట్లయితే 22వ వచనము, నీ నామమును నీ సహోదరులు ప్రచురపరచెదను, సమాజము మధ్యమున నేను స్తుతించెదను. సమాజం మధ్యం నేను స్తుతించను అంటే సమాజం. సో ఇక్కడ సమాజం మధ్య స్తుతిస్తున్నారంటే సమాజం అంతా కూడా స్తుతించడానికి అక్కడ వాళ్ళు సిద్ధంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి 5వ కోణం ఏంటంటే సమాజము, ఒక రకంగా చెప్పాలంటే సంఘము స్తుతిస్తున్నప్పుడు ఆ సమాజమైనటువంటి సంఘం మీద స్తుతులకు ఆయన అర్హుడుకుంటూ వస్తున్నాడు.
సంఘం దేవుని స్తుతిస్తున్నప్పుడు, సంఘం దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు, సంఘం దేవుని మహింపరుస్తున్నప్పుడు ఆ సంఘం యొక్క స్తుతుల మీద ఆయన యోగ్యుడిగా ఉన్నాడు. అవి పొందటానికి, అర్హత పొందటానికి ఆ సంఘము స్తుతించే ఆ స్తుతులకి అర్హుడుగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాలం పడగల మీద చిన్నటువంటి ప్రభు యొక్క కృపావార్తను వింటాం మనం. ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు దేవుని మందిరానికి వెళ్తున్న మన జీవితాలు మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఆరాధించే ఆరాధనకి ఆయన యోగ్యుడిగా ఉంటూ వస్తున్నాడు. మన స్తుతులకు ఆయన యోగ్యుడిగా ఉంటున్నాడు. ఆయన మొట్టమొదటిగా ఆయన ఘనమైన నామాన్ని బట్టి, ఏ ఘనమైన నామాన్ని బట్టి మనం స్తుతిస్తున్నామో ఆ స్తుతికి ఆయన యోగ్యుడు. అధికమైన మనుషుల్లో స్వరంలో నుండి వస్తున్న స్తుతికి ఆయన యోగ్యుడు. తర్వాత పూర్ణ హృదయంతో స్తుతించే స్తుతులకు యోగ్యుడు. తర్వాత అనుదినము స్తుతించే స్తుతికి యోగ్యుడు. తర్వాత చూడగా సమాజము అంతా స్తుతించే స్తుతులకు యోగ్యుడు. అంటే సంఘము స్తుతించే స్తుతులకు ఆయన యోగ్యుడిగా ఉంటూ వస్తున్నాడు. ఇంత గొప్ప యోగ్యుడైన స్తోత్రార్హుని మనం దేవునిగా కలిగి ఉన్నాం. ఆ ధన్యత మంద కాదు, దేవుడే మనకి ఇచ్చాడు. ఎందుకంటే మనము యెహోవా తమకు దేవుడిగా గల ధన్యులు అన్నట్టు అంత గొప్ప దేవుడు మనకి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన్ని స్తుతించే గొప్ప ధన్యత, ఇంత గొప్ప దేవుని, ఇంత అర్హమైన స్తుతులకు అర్హమైన దేవుని స్తుతించే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకే దేవునికి రుణస్థులు అని చెప్పుకుంటూ దేవుని స్తుతించే వారికి ఉన్నట్లు ప్రభు మన సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇచ్చిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాలం పడకల మీద ఎక్కటి ఉందని విన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. మహిమకరంగా, శత్రుసిగ్గుకరంగా మీ నామ ఘనత కొరకు ఉండేలా సాయం చేయండి ప్రభా. ఏ స్తుతులకైతే మీరు అర్హుడుగా ఉంటూ వస్తున్నారు ఆ స్తుతులకు మేము ఆరాధించడానికి కూడా, మేము ఆరాధించినప్పుడు మీరు పొందటానికి మీరు యోగ్యులని దేవ ఎంత గొప్ప స్తుతులకు మీరు యోగ్యులు కూడా ఈరోజు తెలియపరిచాడు. కాబట్టి ప్రభా అనుదినము మేము స్తుతించే స్తుతుడికి యోగ్యుడిగా ఉంటున్నాం. సమాజంలో స్తుతించే స్తుతుడికి యోగ్యుడిగా ఉంటున్నాం. పూర్ణ హృదయంతో స్తుతించే స్తుతుడికి యోగ్యుడిగా ఉంటున్నాం. ప్రభా ఇంత గొప్ప స్తుతులకు యోగ్యుడు అయినందుకై నీకు కృతజ్ఞత చెల్లిస్తే, ఇంత గొప్ప దేవుడి యొక్క బిడ్డలుగా మమ్మల్ని మీరు కలువరిశిల యొక్క యేసు ప్రభు యొక్క కలువరిశిల యొక్క రక్తం ద్వారా ఇంత గొప్ప దేవుని యొక్క బిడ్డలుగా మమ్మల్ని చేసినందుకై మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ దినమంతరం మీ కాపుదలను మీ నడిపింపును కోరుకున్నాం. మందిరంకెళ్ళి మిమ్మల్ని స్తోత్రారుడే మిమ్మల్ని ఘనపరిచే రీతిలో స్థిరపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.